సరే ఆదిశేష్ గారు మీ దగ్గర సిగ్నల్ డ్రాప్ అవుతుంది. సార్ సిగ్నల్ ఒకసారి చెక్ చేయండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కోటేశ్వరరావు గారు సార్ ఫైనల్ కంక్లూషన్ ఇవ్వండి సార్. ఒకటేనమ్మా నేను చెప్పటం, ఇప్పుడు వైసీపీ నాయకులకి నోటీసులు ఇవ్వాలని గురునాథం గారు చెప్పిందని నేను సమర్థించాను, మొదటి విషయం. రెండోది, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటికి సంబంధించి కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వండి అని నేను చెప్పబోతున్నాను. నేను చెప్తున్నది అదే. కానీ మీరు చూసారా, బ్రెయిన్ ఇట్లాంటివన్నీ మాటలు వాడారు. బ్రెయిన్ నాకు మోకాల్లో ఉంది, అందుకని సోషల్ మీడియాలో వచ్చినటువంటి దాన్ని నేను చెప్పాను. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక ట్రోలింగ్ల మీద వాటి మీద నోటీసులు ఇచ్చి కేసులు పెడుతున్నారు కదా. అవును, ఇప్పుడు కూడా అదే పని చేయండి. సోషల్ మీడియా మీద కూడా ఎవరొద్దన్నారు? మిమ్మల్ని ఎవరన్నా వద్దన్నారా? రాజకీయ నాయకులకి ఎట్లాగా నోటీసులు ఇవ్వాలనుకుంటున్నారో సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు బాధ్యతారహితమైనటువంటి ప్రకటనలు ప్రచారం కనుక అనుకుంటే వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వండి. మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి. నేను చెప్తుంది అదే, అంతే తప్ప ఎవరన్నా ఏదన్నా చెప్తే మీరు చూసారా చేయలేదని మీరు ఎట్లా చెప్తారు? చేయలేదని మీరు చెప్పలేరు, చేశారని నేను చెప్పలేదు. చేయలేదని చెప్పడానికి చూడాల్సిన అవసరం లేదు సార్. చూసా చేశారా చేయలేదనేది చెప్పడానికి నేను ఎక్కడ చెప్పాను? మనం అక్కడ లేవు, మీరు లేరు. మనం విశ్లేషకులు, మేధావులు, మనం మాట్లాడేటప్పుడు ప్రజలు చూస్తూ ఉంటారు. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రజలకు వెళ్తా ఉంటది. ఒక మెసేజ్ మనల్ని బట్టి జనం ఫాలో అవుతా ఉంటారు. కోటేశ్వరరావు గారు వాల్యుబుల్ వర్డ్స్ ఇస్తారు, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. మాట్లాడకూడదని దయచేసి మీకు చెప్తున్నా. గతంలో వైసీపీ హయాంలో ఎవరేం మాట్లాడారో, ఏ పార్టీలో ఎవరున్నారో అప్పుడేం మాట్లాడారో, ఇప్పుడేం మాట్లాడారో, అప్పుడు నేనేం మాట్లాడాను, ఇప్పుడేం మాట్లాడుతున్నానో, అప్పుడు మీరేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారో జనానికి తెలియదు అనుకుంటున్నారా? తెలుసు. ఏం మాట్లాడింది ఇక్కడ మనం విమర్శలు చేసుకోవడానికి కాకుండా విశ్లేషణ చేస్తే బాగుంటుంది. అదే చెప్తున్నానండి. జీనియస్ వ్యవహారంలో జీనియస్ సాయి కృష్ణ డెత్ విషయంలో నేను చెప్తుంది ఏమిటి? ఒకటి నాయకులకి నోటీసులు ఇచ్చి విచారణ జరపాలనేది జరుపుతున్నారు కాబట్టి సార్ సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంది. నోటీసులు ఇస్తారా? ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రతిపక్షాలు చేసేటువంటి ప్రతి ఒక్క ఆరోపణకు సమాధానం చెప్తూ ప్రభుత్వం ముందరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎఫ్ఐఆర్ బుక్ చేయడంతోనే ఒక పోలీస్ ఆఫీసర్. కోటేశ్వరరావు గారి పాయింట్ ఏంటంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంది కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి అని. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు గానీ ట్రోలింగ్స్ కానీ చూస్తున్నాం, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోండి అని అంటున్నారు. ఈ విషయంలో జీ న్యూస్ యొక్క యాజమాన్యానికి ఆదిశేష్ గారు గురునాథం గారు 1 minute అండి, ఇద్దరు మాట్లాడితే ఏం అర్థమవుతుంది? మీకు టైం ఇస్తా, ఒక నిమిషం ఉండండి. ఆదిశేష్ జీ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నాను, జరిగిన సంఘటన జరిగినప్పటి నుంచి, సాయి కృష్ణ లాకప్ జరిగినప్పటి నుంచి జీనియస్ భరత్ గారు కావచ్చు, జీనియస్ యాజమాన్యం ఉన్న రిపోర్టర్లు కావచ్చు, బాధిత పక్షాన్ని నిలబడి ఈనాడు మీడియా పక్షాన్ని పోరాడుతున్నారు కాబట్టి ప్రభుత్వము వెంటనే యాక్షన్ ప్రారంభం చేసింది. ఏదో ప్రతిపక్షాలు విమర్శ చేస్తాయనో లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చిపోయారని చెప్పేసి కాదు. ఈనాడు బాధిత పక్షాన్ని నిలబడింది కాబట్టి నిజాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా సిఐ మీద చర్య తీసుకున్నారు, సస్పెండ్ చేశారు. సిఐ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, మర్డర్ కేసు బుక్ అయిందండి. సో మర్డర్ కేసు అంటే ప్రెజంప్షన్, ఈసారి మర్డర్ చేశాడు కాబట్టి బుక్ అయింది. బటన్ ఆఫ్ ప్రూఫ్ సిఐ మీద ఉంటుంది, ప్రూఫ్ చేసుకోవాల్సింది. నేను కాదు అని ప్రూఫ్ చేసుకోవాల్సింది. కాబట్టి కోర్టులో తేలుతుంది. ప్రభుత్వం ఖచ్చితమైన ఎవిడెన్స్ ను ప్రవేశపెడుతుంది. మనం దయచేసి మనం విశ్లేషణ చేస్తున్నప్పుడు వైసీపీ పార్టీ పక్షాన మాట్లాడుకోకుండా ఈనాడు ఏదైతే బాధిత కుటుంబం బాధపడుతున్న సంఘటన ఆధారంగా తీసుకుని మాట్లాడితే బాగుంటుంది. హియర్ టు సే అంటారు, అంటే ఎవిడెన్స్ హియర్ టు సే అంటారు. హియర్ టు సే అంటే నేను ఎక్కడో చూశాను విన్నానని కాదు. మనం మాట్లాడేటప్పుడు మన మాటకు వాల్యూ ఉంటుంది. కాబట్టి దయచేసి ₹1 ఇచ్చారు, మూసుకోమన్నారు, కేసు వెనక్కు తీసుకోమన్నారు. ఈ విధమైన మాటలు మాట్లాడేటప్పుడు మన యొక్క మాట మీద జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా పోతున్నాయి. రాజకీయ కోణంతో చూడొద్దు, కులం ప్రకారం చూడొద్దు, ప్రాంతం ప్రకారం చూద్దాం, పార్టీల ప్రకారం చూడొద్దు. ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది.
కోటేశ్వరరావు గారు కంటిన్యూ. వైసీపీ తరఫున ఒకళ్ళ తరఫున నేనైతే ఒకళ్ళతో పుచ్చుకోలేదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నా గురించి తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలుసు. నా మీద ఆరోపణలు చేసేటువంటి వాళ్ళు ఆరోపణలు వాళ్ళకే ఎదుర్కొంటాయి. ఒకటి నేను ముందే చెప్పా, గురునాథం గారు అడిగినట్టుగా వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రచారాలకు సంబంధించి కూడా నోటీసులు ఇవ్వండి. నేను కాదు ప్రచారం చేసిన సోషల్ మీడియాలో, నేను కాదు. ఇప్పటి వరకు ఎందుకని వాళ్ళ మీద ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అది చెప్పాలి. అది చెప్పకుండా స్వర్గానికి ఎగిరిందని అంటే కోటేశ్వరరావు గారు, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఇప్పటికే సిట్ అధికారుల విచారణ కూడా కొనసాగుతుంది కాబట్టి, ఒక్క నిమిషం గురునాథం గారు, సిట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత చర్యలు ఉండొచ్చు, ప్రభుత్వం తీసుకుని ఉండొచ్చు. సోషల్ మీడియా కూడా మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. రైట్ కరెక్టే కోటేశ్వరరావు గారు. మనకి టైం లేదండి. గురునాథం గారు ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. మేడం, చాలా అద్భుతంగా మేము ప్రభుత్వం స్పందించింది, అరెస్ట్ చేసింది, మర్డర్ కేసు పెట్టాం. ఇక్కడ సోషల్ మీడియా, మీరందరూ మీడియాలో ఏకరువు పెట్టడం వల్ల ఇదంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. గురునాథం గారు స్పందించింది, చర్యలు తీసుకుంటుంది అనండి, అద్భుతంగా అయితే కాదు. పార్టీలకు అతీతంగా ఎవరైతే సాయి కృష్ణ కుటుంబానికి అండగా ఉండి ఈ రోజున నిజాన్ని నిగ్గుదేల్తానే బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో బ్రహ్మాండమైనటువంటి అద్భుత ఫలితాలతో ముందుకెళ్తా ఉంది. ఓవర్ నైట్ వి కెనాట్ బిల్డ్ ఎ రోమ్ సిటీ. రాత్రే మీరు చెప్పేటువంటి పాయింట్లన్నీ కూడా వచ్చేసేవు. రాత్రికి 10 రోజుల జాప్యం జరిగింది గురునాథం గారు. మీరు ఇంకా అదే పాయింట్ మాట్లాడుతున్నారు, రాత్రికి రాత్రి రావు అని. నిన్న జరిగింది, ఈ రోజు చర్యలు ఎందుకు లేవని అడిగితే మీరు ఆ మాట చెప్పాలి గురునాథం గారు. 10 రోజులు దాటిన తర్వాత కూడా చర్యలు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? ఎవరు చెప్పినా మేము మటుకి చట్టాన్ని పదును పెట్టి చట్టంలో ఉన్నటువంటి అన్ని విషయాలు చొప్పించి అతని మీద చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ముందుకెళ్తాం. తప్పకుండా మేము చూపిస్తాం, న్యాయం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు శభాష్ గా అద్భుతంగా వాళ్ళ తల్లితో కూడా మంచి పొగడ్తలు, అంటే మంచి ప్రశంసలు పొందారు. మేము దీన్ని ముందుకు కొనసాగిస్తాం. వచ్చిన అభియోగాలన్నీ కూడా పటాపంచలు చేసి ఆ కేసులో వాళ్ళకి శిక్ష పడే విధంగా ముందుకు తీసుకెళ్తాం. పోలీసింగ్ అనేది ఏ ఒక్క వ్యక్తి చేయడం వల్ల పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేయకూడదు. బలవంతుడు బలహీనుడు చేర్పడతాడు.